హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే లంచ్ బాక్స్లోకి వంట అయితే చేస్తున్న ఎగ్ కర్రీ అనమాట. ఫస్ట్ ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు అయితే వేసేసిన, ఆ తర్వాత ఉల్లిపాయలు వేసిన ఎక్కువగా, ఆ తర్వాత 2 పచ్చిమిర్చి అనమాట. ఇంకా ఆ తర్వాత ఉప్పు పసుపు అయితే వేసేసిన మంచిగా కలపాలన్నమాట. మంట కొంచెం తగ్గించి పెట్టుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు అయితే వేసుకోవాలండి. మంచిగా రుచికి సరిపడినంత మనకు కావాల్సినంత కరివేపాకు తింటే జుట్టు బాగా పెరుగుద్ది అనమాట. ఇంకా ఆ తర్వాత ఉల్లిగడ్డలు మంచిగా మగ్గినాక 1 స్పూన్ అల్లం అయితే వేసుకోవాలన్నమాట. ఇంక ఈ అల్లం వేసుకున్నాక కూడా మొత్తం మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. అడుగంటనీయకూడదు. ఇంకా మంట అయితే తగ్గించి పెట్టుకొని మూత పెట్టుకొని మంచిగా ఉల్లిగడ్డలు అయితే మంచిగా నీరుతోటే ఆవిరితోటే మగ్గించుకోవాలన్నమాట. అప్పుడే కూరకు మంచి టేస్ట్ వస్తుందండి. ఎంత బాగుంటుందో తెలుసా. ఈ కూరలో వచ్చి వాటర్ వేయకూడదు, ఆవిరిలోనే ఉడికిస్తాను అనమాట నేను. ఇంకా ఆ తర్వాత మంచిగా కలుపుకొని ఇప్పుడు వచ్చేసి చూపిస్తాను చూడండి కూరకి ఎట్లా టేస్ట్ వస్తుంది అనేది. ఉల్లిగడ్డలు అలాగే మనకు వచ్చి బాయిల్ ఎగ్ వేసి వండేటప్పుడు మనం వచ్చేసి మధ్యలో ఏమేయాలో చూపిస్తాను నేను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక ఎగ్ అయితే వేయాలండి, ఎందుకంటే తినేటప్పుడు ఈ ఉల్లిగడ్డలు మంచిగా కలిసేసి మంచిగా ముక్కలుగా మంచిగా అవుతుందన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఎగ్గుతో పాటు ఉల్లిగడ్డలు కోడిగుడ్లు కొట్టిపోసి తింటాం కదా, ఆ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. 1 కానీ 2 కానీ మన ఇష్టం పోసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఆ ఎగ్ అంతా మంచిగా వేగినాక మనం వచ్చేసి రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే మంచిగా పెద్ద స్పూన్లు అయితే ఒక 3 వేసిన అనమాట. 2 పచ్చిమిర్చి కూడా వేసినాగా మా పిల్లల కోసం అనమాట. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం వేసుకోవచ్చు. కొంచెం పెద్ద స్పూనే అనమాట. 3 స్పూన్లు వేసిన, 2 పచ్చిమిర్చి వేసిన. ఇంకా మంచిగా కారం వాసన పోయే వరకు మంచిగా మనం ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా కారం వాసన పోయినాక ఈ తర్వాత కలుపుకొని ఈ ఎగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. మంచిగా ఎగ్స్ కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు ఈ కూరలో మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఈ కూరలో మసాలాలన్నీ ఉన్నాయి కదా, మంచిగా అల్లం పసుపు ఉప్పు కారం అంతా దీనికంతా ఈ గుడ్లకంతా పడుతుంది అనమాట. గుడ్లు అయితే మంచిగా 3 ఘాట్లు పెట్టుకొని నిలువు ఘాట్లు మంచిగా వేసుకోవాలన్నమాట. ఇంకా కత్తితోటి అయితే నేను మంచిగా ఘాట్లు అయితే పెట్టేసిన గుడ్లకి ఈ గ్రేవీ అనేది దిగేసి మసాలా మంచిగా ఉంటుంది. గుడ్డు తినేటప్పుడు ఎల్లో మనకి నీలం ఉంటుందిగా, మస్తు టేస్ట్ వస్తుంది అనమాట. ఈ కర్రీ మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఒక 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇట్లయితే మంచిగా మగ్గిపోయిందండి. దీంట్లో ఎటువంటి మసాలా అవసరం లేదు. ఇంకా కూర చూసారా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు వచ్చేసి అయితే లాస్ట్లో వచ్చేసి మనం కొత్తిమీర అయితే వేసేసుకుందాము. ఇంకా కొత్తిమీర వేసుకొని మంచిగా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. కూర అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసుకోండి. మీకు ఈ కూర నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు అయితే నేను పెడతానమాట. ఇంకా ఓకే అండి, బాయ్. ఇంకా మా పిల్లల్ని అయితే లంచ్ బాక్స్ కట్టేసి పంపించేసేయాలన్నమాట. టైం అయిపోయింది. ఓకే అండి, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.